నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న పార్లమెంట్లో అయితే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అయితే పాస్ చేశారు. రాజ్యసభతో పాస్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్కి వెళ్ళింది. అది ప్రెసిడెంట్ 1 or 2 daysలో దానికి అసెంట్ ఇచ్చేసిన తర్వాత అది యాక్ట్ అయిపోతుంది. ఆ యాక్ట్ అయిన తర్వాత జ్యుడిషియరీ ముందు అది నిలబడుతుందో లేదో అది వేరే ఆస్పెక్ట్, జ్యుడిషియరీ తేల్చాల్సిన అంశం అది. బట్ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో గత 11 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి చట్టాలు, అది రైతాంగాన్ని దెబ్బకొట్టే చట్టాలు అవనివ్వండి, ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టే చట్టాలు అవనివ్వండి, హిందూ ముస్లింగా సమాజాన్ని విడగొట్టే చట్టాలు అవనివ్వండి, లేకపోతే ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో బీజేపీ కరప్షన్ చేసేదానికి తీసుకొచ్చిన చట్టాలు అవనివ్వండి, వీటి మీద డిస్కస్ చేసే చిన్నపాటి ప్రయత్నం చేద్దాం. అండ్ ఇంకొక అంశం, ఫెడరల్ స్ట్రక్చర్ని దెబ్బకొట్టే చట్టాలు, ఈ రకంగా రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాలు రాసే చట్టాలు, ఇలాంటివన్నీ డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత బీజేపీకి ఎప్పటికీ ఇబ్బందిగా మారే వ్యవస్థ దేశంలో ఏదన్నా ఉందంటే జ్యుడిషియరీ. సో న్యాయ వ్యవస్థ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనేసి నేషనల్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ యాక్ట్ని తీసుకొచ్చారు. ఆ యాక్ట్ని సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కొట్టేసేసి దేశంలో న్యాయ వ్యవస్థకు ఇండిపెండెన్స్ని కాపాడి బీజేపీ కబంధ హస్తాల్లోకి న్యాయ వ్యవస్థ వెళ్లకుండా ప్రొటెక్ట్ చేయగలరు. తద్వారా బీజేపీ తర్వాత తీసుకొచ్చినటువంటి చాలా చట్టాలు జ్యుడిషియరీ ముందు నిలవలేక ఆ చట్టాలు వీగిపోయిన ఉదంతాలు చాలా ఉన్నాయి. తర్వాత నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత రైతాంగానికి సంబంధించి రెండు భయంకరమైన స్టెప్లు వేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఒకటి, 2015లో ల్యాండ్ ఎక్వైషన్ యాక్ట్ తీసుకొచ్చి డెవలప్మెంటల్ పర్పస్కి రైతుల దగ్గర నుంచి ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే రైతుల యొక్క అభీష్టానికి వ్యతిరేకంగా రైతులకి సరైన కంపన్సేషన్ ఇవ్వకుండా భూములు రైతుల దగ్గర నుంచి లాక్కొని కార్పొరేట్లకు రైతులు భూమి కట్టబెట్టేదానికి చేసినటువంటి ఉదంతం ఏదైతే ఉందో, అది ఈ రోజుకి రైతు సంఘాలు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినా ల్యాండ్ యాక్వేషన్ యాక్ట్లో ఉన్నటువంటి హార్డ్షిప్స్ని సరిచేయండి అని మొత్తుకుంటున్న కేంద్ర ప్రభుత్వం వినే పరిస్థితి లేదు. తద్వారా రైతుల దగ్గర నుంచి, సామాన్యుల దగ్గర నుంచి భూములు లాక్కొని కార్పొరేట్లు కట్టబెట్టేదానికి తీసుకొచ్చిన ల్యాండ్ యాక్వేషన్ యాక్ట్ 2015. తర్వాత దేశంలో ఫుడ్ సెక్యూరిటీ మీద, రైతాంగం మీద ఒక పెద్ద జులుం విధిల్చే ప్రయత్నం చేశాడు నరేంద్ర మోదీ. అదేంటంటే వ్యవసాయ వ్యతిరేక చట్టాలు, నల్ల వ్యవసాయానికి సంబంధించినటువంటి మోడర్నైజ్ వ్యవసాయాన్ని అడ్వాన్స్ చేసేదానికి 3 చట్టాలు తీసుకొచ్చి భారతదేశంలో మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీ యాజ్ వెల్ యాజ్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్ నుంచి రైతులు మొత్తాన్ని తీసుకొచ్చి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నెలల తరబడి కూర్చొని దగ్గరగా 700 మంది రైతులు కారణమైనటువంటి నరేంద్ర మోదీ తీసుకొచ్చినటువంటి ఆ వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఆ చట్టాల యొక్క వెనక ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ఫుడ్ సెక్యూరిటీ మొత్తాన్ని బీజేపీ అదానీ, అంబానీ పెద్ద కార్పొరేట్ చేతుల్లో పెట్టేసి కార్పొరేట్స్ డిసైడ్ చేసినట్టు రైతు ఉత్పత్తులు అమ్మి, తద్వారా రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని కార్పొరేట్ వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకునే విధానం ఏదైతే ఉందో, దాన్ని అడ్డుకట్ట వేసిన దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఉత్తర భారతదేశంలో రైతు వ్యతిరేక చట్టాలకు ఎగనిస్ట్గా పోరాడిన రైతులకే దక్కుతుంది. 700 మంది ప్రాణాలు కోల్పోయినా ఒక చిన్నపాటి క్షమాపణ అనే పదం కూడా నరేంద్ర మోదీ నోటి నుంచి రాలేదు ఆ చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్న క్రమంలో. అయితే ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు అక్కడ పోరాటం చేస్తున్నప్పుడు నేను ఇప్పుడు ఆ ఢిల్లీలో ఉండి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఆ టైంలో నేను 2-3 సార్లు సైట్ని అయితే విజిట్ అయ్యాను అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. బీజేపీ అప్పటికే రైతుల్ని ఖలిస్తానీ మద్దతుదారులతో ఉద్యమం చేస్తున్నారు. పాకిస్తానీ మద్దతు ఉంది. పాకిస్తాన్కి తినేదానికి తిండి లేకపోతే వాళ్ళు వేరే దేశంలో జరిగే ఉద్యమాలకు ఎలా మద్దతు చేస్తారో నాకు తెలియదు, నాకు అర్థం కాని అంశం అది. తర్వాత ఫారిన్ నుంచి, అబ్రాడ్ నుంచి వీళ్ళకి ఫండ్ వస్తుంది, అందుకే ఇక్కడ కూర్చొని ధర్నాలు, దీక్షలు చేస్తున్నారు, ఏసీలు పెట్టుకొని, కూలర్లు పెట్టుకొని అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే నేను అక్కడికి వెళ్ళి చూసింది క్వైట్ కాంట్రాస్ట్గా ఉంది. రైతులు అక్కడ కూర్చొని ధర్నాలు, దీక్షలు చేస్తూ ఉంటే గ్రామీణ ప్రాంతాల నుంచి రోజు కొన్ని తండోపతండాలుగా రైతులు వచ్చి అక్కడ మద్దతు తెలిపేవారు, నెంబర్ 1. అండ్ గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవ్రీడే వచ్చే రైతులు ఆ గ్రామీణ ప్రాంతాల్లో పండే పంటలు, కూరగాయల దగ్గర నుంచి, తిండి దగ్గర నుంచి అన్ని గ్రామాల్లో నుంచి సప్లై అయ్యేది రైతాంగానికి, అక్కడ దీక్ష చేస్తున్న రైతులకి. సో అంత జెన్యూన్గా చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక చట్టాలకు అగెనిస్ట్గా చేస్తున్నటువంటి పోరాటాన్ని బీజేపీ ఖలిస్తానీ, పాకిస్తానీ, అబ్రాడ్ యాంటీ నేషనల్ ఫోర్సెస్తో చేతులు కలిపి రైతులు ఉద్యమాలు చేస్తున్నారనేసి రైతుల మీద కూడా ఉగ్రవాద ముద్ర వేసేదానికి ప్రయత్నం చేసినటువంటి పార్టీ ఈ బీజేపీ. అలాంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ. తర్వాత తీసుకొచ్చినటువంటి చట్టాలు మనం చూసుకున్నట్లయితే 2000 హిందూ ముస్లింల డివిజన్ తీసుకొచ్చేదానికి చట్టాలు ఏంటంటే,
ఒకటి అపీజ్మెంట్ పరంగా హిందువుల్లో మరి ముఖ్యంగా అప్పర్ సెక్షన్స్ ఆఫ్ ద కమ్యూనిటీ నుంచి కొంచెం ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేసుకునేదానికి ఈడబ్ల్యూఎస్ అనే ఒక రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చి 10% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేసి అప్పర్ కాస్ట్ వాళ్ళలో కొంత ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత రామ మందిరం నిర్మాణం చేసి హిందువుల్లో ఇంకొంచెం బెటర్ మేనర్లో హిందూ ఓట్ని కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నం చేశారు. హిందువుల ఓట్లో పక్క కన్సాలిడేట్ చేసుకుంటూ ఇంకో పక్క ముస్లింలకు అగెనెస్ట్గా కొన్ని చట్టాలు తీసుకొచ్చి ముస్లింలకు అగెనెస్ట్గా తీసుకొచ్చి ముస్లింలు హిందూ మధ్య డివిజన్ తీసుకొచ్చి హిందువుల్లో ఎవరైతే ముస్లిం హిందూ అనే డివిజన్కి అలవాటు పడ్డ హిందువులు ఉన్నారో వాళ్ళల్లో ఇంకా వాళ్ళ ఓట్ బ్యాంక్ని బలపరుచుకునే దానికి తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏంటంటే ట్రిపుల్ తలాక్, తర్వాత సిఏఏ, ఎన్ఆర్సీ, రీసెంట్గా వచ్చినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఈ రకంగా హిందూ ముస్లిం డివిజన్ తీసుకొచ్చి హిందువుల్లో ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేసుకొని బీజేపీ ఒక రాజకీయ పార్టీగా అద్భుతంగా బలపడేదానికి తీసుకొచ్చినటువంటి చట్టాలు ఇవి. అండ్ తర్వాత దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసేదానికి తీసుకొచ్చిన చట్టాలు ఏంటి అంటే డిమానిటైజేషన్ అండ్ జిఎస్టీ. డిమానిటైజేషన్ తెచ్చే క్రమంలో డిమానిటైజేషన్ దో ఇట్ ఈస్ నాట్ ఏ యాక్ట్, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయినప్పటికీ ఇది డిమానిటైజేషన్ తీసుకొచ్చిన క్రమంలో నరేంద్ర మోదీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాట ఏంటి ఆ రోజు? కౌంటర్ఫిట్ కరెన్సీ తగ్గుతుంది, టెర్రరిజం తగ్గుతుంది, బ్లాక్ మనీ ఉండదు, కరప్షన్ ఉండదు అన్నారు. దేశంలో ఈరోజు కరప్షన్ తగ్గిద్దా? బీజేపీనే సాక్షాత్తు కరప్షన్ చేస్తూ ఉంది. దానికి నెక్స్ట్ స్టెప్లో మాట్లాడతా బీజేపీ కరప్షన్ గురించి. దేశంలో బ్లాక్ మనీ తగ్గిందా? డిమానిటైజేషన్ చేసిన తర్వాతనే కదా పుల్వామాలో దాడి జరిగింది. డిమానిటైజేషన్ తర్వాత దేశంలో గొడవలు చల్లారుతాయి అన్నారు, లేకపోతే దేశంలో మిలిటెంట్ యాక్టివిటీస్ ఉండవన్నారు. ఈ రోజుకి నార్త్ ఈస్ట్లో మిలిటెంట్ యాక్టివిటీస్ మణిపూర్లో జరుగుతూనే ఉన్నాయి కదా. సో డిమానిటైజేషన్ వల్ల అనుకున్న డిజైర్డ్ రిజల్ట్స్ రాకపోగా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ని దెబ్బకొట్టేసి దేశంలో ఆర్థిక వ్యవస్థ మీద పెనుభారం మోపేసి దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగేదానికి కారణమయ్యాడు నరేంద్ర మోదీ. తర్వాత తీసుకొచ్చినట్టు ఇంకో చట్టం ఎకానమీని దెబ్బకొట్టేదానికి జిఎస్టీ వల్ల దేశం ఆర్థికంగా పరుగులు పెడుతుంది, వృద్ధి రేటు పరంగా పరుగులు పెడుతుందని చెప్పినటువంటి నరేంద్ర మోదీ జిఎస్టీ తీసుకొచ్చిన సంవత్సర కాలంలోనే దగ్గరగా 50,000 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. దగ్గరగా 6-7 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ కోల్పోయారు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అండ్ ఎంఎస్ఎంఈలో పనిచేసే వాళ్ళలో. అండ్ దేశంలో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ 75 ఇయర్స్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అట్ ద రేట్ ఆఫ్ 8% జిఎస్టీ వచ్చిన తర్వాత వచ్చింది. అండ్ జిఎస్టీ ద్వారా ఎకానమీ మీద ఎన్ని రకాల ఇబ్బందులు క్రియేట్ చేసింది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో పక్క స్టేట్స్ దగ్గర నుంచి ఆర్థికపరమైన అంశాన్ని లాక్కొని స్టేట్ ట్యాక్స్ని సెంట్రల్ ట్యాక్స్ని మొత్తం ఒక చట్టం కిందకి తీసుకొచ్చి రాష్ట్రాల దగ్గర ఉండేటువంటి ఎకనామిక్ ఫ్రీడమ్ మొత్తాన్ని లాక్కునే ప్రయత్నం చేసి తద్వారా ఫెడరల్ స్ట్రక్చర్ మీద దెబ్బకొట్టే ప్రయత్నం చేశాడు నరేంద్ర మోదీ. తర్వాత నరేంద్ర మోదీ తీసుకొచ్చినటువంటి వేరే చట్టాలు ఫెడరల్ స్ట్రక్చర్ని దెబ్బకొట్టేదానికి ఇప్పుడు రెడీగా ఉన్నటువంటిది వన్ నేషన్ వన్ ఎలక్షన్. అది నియర్ ఫ్యూచర్లో రాబోతుంది. రాష్ట్రాల అసెంబ్లీలు ఎలా ఉండాలి అనేది కేంద్రంలో చట్టం చేసేసి ఒక సెంట్రలైజ్డ్ మేనర్లో దేశాన్ని నడిపించే ప్రయత్నం చేసేదానికి ఒక కుట్ర చేస్తున్నాడు. ఇంకో పక్క వన్ నేషన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే ఒక ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చే క్రమంలో రాష్ట్రాలతో కన్సల్టేషన్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి సూచనలు తీసుకోకుండా 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకి హిందీ వర్సెస్ నాన్ హిందీ అనే ఒక రప్చర్ క్రియేట్ చేసి తద్వారా అగైన్ నార్త్లో పొలిటికల్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో పొలిటికల్గా కన్సల్టేట్ అయ్యే ప్రయత్నం చేశాడు నరేంద్ర మోదీ. తర్వాత నరేంద్ర మోదీ తీసుకొచ్చినటువంటి ఇంకొక చట్టం బీజేపీని రాజకీయంగా మజబూత్ చేసి బీజేపీ దేశంలో ఏ పార్టీకి అందనంతగా పొలిటికల్లీ రిసోర్స్ఫుల్ పార్టీ అయ్యేదానికి తీసుకొచ్చినటువంటి చట్టం ఎలక్టోరల్ బాండ్స్. ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొచ్చిన తర్వాత దేశంలో ఏ పొలిటికల్ పార్టీకి రానటువంటి డబ్బు దగ్గరగా 10,000 కోట్ల రూపాయలు బీజేపీకి వచ్చింది దేశంలో ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా. ఈ వచ్చిన డబ్బుని ఏం చేస్తున్నారు వీళ్ళు? హిందూ ముస్లిం డివిజన్, దేశంలో ఎవరైనా బీజేపీకి అగనెస్ట్గా మాట్లాడితే వాళ్ళ మీద యాంటీ నేషనల్ ముద్ర వేసేదానికి, వాట్సాప్ యూనివర్సిటీ నడిపేదానికి, ఫేక్ నెరేటివ్స్ నడిపేదానికి, ప్రతిపక్ష పార్టీలని వీక్ చేసి చిన్న చూపుగా చిల్లరగా మాట్లాడేదానికి, వాట్సాప్ యూనివర్సిటీ లేకపోతే బీజేపీ ప్రోపగండా మిషనరీని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లేదానికి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఒక ఆర్గనైజ్డ్గా కరప్షన్ చేసి కార్పొరేట్ల దగ్గర నుంచి డబ్బులు దండుకొని వాళ్ళకు కొంచెం మేలు చేసి క్విడ్ ప్రోకో మెకానిజంలో దేశంలో ఒక ఆర్గనైజ్డ్గా కరప్షన్ చేసినటువంటి ఘనత అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ కన్నా జరిగి ఆ పార్టీకే ఆ డబ్బులు వచ్చేలా చేసుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఒక చట్టాన్ని తీసుకొచ్చి, ఎలక్టోరల్ బాండ్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆర్గనైజ్డ్గా కార్పొరేట్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నటువంటి పార్టీ 75 సంవత్సరాలు ఇండిపెండెంట్ ఇండియాలో ఏదన్నా ఉందా అంటే
అది బీజేపీ. సో దీన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేసే టైంకి దగ్గరకి బీజేపీకి దగ్గరికి 10,000 కోట్ల రూపాయలు వచ్చాయి. అండ్ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో ఏ పార్టీ కూడా అధికారంలో ఉండగా అంత పెద్ద పార్టీ ఆఫీస్ని అంత పెద్ద భవంతిని కట్టుకునే ప్రయత్నం చేయలేం. ఒక్క బీజేపీకే దక్కింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 కల్లా నేను దేశంలో ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఇస్తానని చెప్పింది నరేంద్ర మోదీ. దేశంలో పేదవాడికి ఇల్లు ఇవ్వలేదు, కానీ బీజేపీ పార్టీకి మాత్రం చాలా అద్భుతమైన ఒక లగ్జూరియస్ పార్టీ ఆఫీస్ని మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ కట్టేసి బీజేపీ పార్టీకి ఒక అద్భుతమైన ఇల్లు కట్టే ప్రయత్నం చేశాడు. ఆ డబ్బు కూడా ఈ ఇల్లీగల్ మేనర్లో, కరప్ట్ మేనర్లో తీసుకొచ్చిన డబ్బుతోనే కట్టిన పార్టీ ఆఫీస్ అది. ఈ రకంగా బీజేపీ గత 10 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టే చట్టాలు, ఫెడరల్ స్ట్రక్చర్ని దెబ్బకొట్టే చట్టాలు, రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే చట్టాలు, తర్వాత హిందూ ముస్లింలు డివిజన్ క్రియేట్ చేసే చట్టాలు, అది ట్రిపుల్ తలాకా, ఎన్ఈపీ, ఎన్ఆర్సీనా, సిఏఏనా, లేకపోతే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్టా, లేకపోతే హిందువులకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషనా, లేకపోతే అప్పర్ క్యాస్ట్కి హిందువుల్లో అప్పర్ క్యాస్ట్కి ఇచ్చేటువంటి రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్, లేకపోతే రామ మందిరం గురించా, ఈ రకంగా దేశంలో అన్ని బీజేపీ గత 10 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏదైనా వ్యవస్థని లొంగదీసుకునేది, లేకపోతే ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేది, లేకపోతే హిందూ ముస్లిం డివిజన్ చేసేది, ఇలాంటి చట్టాలు తప్ప దేశాన్ని ప్రోగ్రెసివ్ మేనర్లో ఒక రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ, లేకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, లేకపోతే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి, లేకపోతే రైతులు రుణమాఫీ చేయడం కానీ, ఇలాంటి మెజర్స్ తీసుకోకుండా దేశంలో ఏ పార్టీకి ఒక రకమైన డివిజన్, ఒక రకమైన విద్వేషం, ఒక రకమైన పోలరైజేషన్ చేసేదానికి తీసుకొచ్చే చట్టాలే తప్ప గత 10 సంవత్సరాల్లో మెజారిటీ దేశాన్ని సామరస్యంగా, ఇప్పుడు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది, అందరికీ పేద ప్రజలందరికీ ఫుడ్ గ్రెయిన్ సప్లై జరుగుతుంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది, అందరికీ ఎడ్యుకేషన్ అందించే ప్రక్రియ అది. మన్రేగా ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలందరికీ పని హక్కు కల్పించే చట్టం అది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, ప్రభుత్వం పరంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎవరన్నా వెళ్ళి అడిగేదానికి. ఇక్కడ కుల మతాలుగా భేదాలు లేని చట్టాలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొస్తే, నరేంద్ర మోదీ తీసుకొచ్చినటువంటి ఎన్జాక్ దగ్గర నుంచి డిమానిటైజేషన్ దగ్గర నుంచి, జీఎస్టీ దగ్గర నుంచి, ఫార్ములాస్ దగ్గర నుంచి, ల్యాండ్ యాక్వేషన్ యాక్ట్ కానీ, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, సిఏఏ కానీ, ఎన్ఆర్సీ కానీ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాబోయే చట్టం కానీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కానీ, లేకపోతే ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, రామ మందిరం కానీ, ఇవన్నీ దేశంలో ఉన్నటువంటి సమాజాన్ని కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విడగొట్టే చట్టాలు కానీ, రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చే చట్టాలు కానీ, లేకపోతే ఆర్థిక వ్యవస్థని కుంగదీసే చట్టాలు కానీ, దేశాన్ని స్ట్రెంథెన్ చేసే ఒక్క చట్టం లేదు నరేంద్ర మోదీ తీసుకొచ్చిన దాంట్లో, ఒక్కటి. ఇలా దేశాన్ని గత 11 సంవత్సరాలుగా దేశాన్ని కుంగదీసే చట్టాలతో దేశాన్ని 30-40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు నరేంద్ర మోడీ. 11 సంవత్సరాల ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని దేశంలో ప్రజలు ఎప్పుడు మేల్కొని ఈ విభజిత రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీకి బుద్ధి చెప్తారో అర్థం కాని పరిస్థితి. థ్యాంక్ యూ.